హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తున్నావు చెప్పు. మేమైతే ఈరోజు సాయంత్రం సమయంలో జ్యూస్ తయారు చేస్తున్నాం. ఏం జ్యూస్ చేస్తున్నావు? ఇది ఏం జ్యూస్ అంటే బత్తాయి జ్యూస్. బత్తాయి జ్యూస్ కూడా ఎందుకంటే మా అమ్మ మొన్న పిల్లల కోసం ఒక 3 కేజీలు బత్తాయిలు తీసుకుంది. ఇంకా మా భాషలో చెప్పాలంటే దీన్ని చీనకాయ అంటాం. చీనకాయ ఇలా ఒలుసుకోవడం తినడం కన్నా ఇంకా జ్యూస్ చేసుకోవడమే మంచిగా ఉంటుంది. మా అమ్మ కాయలు కట్ చేస్తుంది. నా కొడుకు పెద్ద కొడుకు అన్ని ఇత్తనాలు తీసుకున్నాడు. నా భార్యకి వీడియో తీస్తుంది. అయిపోయింది, దీంట్లో పోసుకుంటాము. చాలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ జ్యూస్ అయితే మాకైతే చాలా ఇష్టము. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు జ్యూస్ తాగుతాము. ఫ్రెండ్స్, మా మామ అయితే ఊరు నుంచి వచ్చాడు. ఈ టైంలో మాట్లాడిస్తున్నాడు. ఫస్ట్ అని మాట్లాడి నేను చెప్పేది దాన్ని ఏమెత్తాను నీకు చాలు. ఎలా ముసలాడు ఎక్కడ అంటున్నాడు. ఫ్రెండ్స్, జ్యూస్ అయితే చూడండి ఎంత వచ్చిందో. దీంట్లోకి సాల్ట్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది లైట్గా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే, ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడైతే మా ఆయన అయితే ఎక్కువ ఈ బత్తాయి జ్యూసే చేసి ఇచ్చేవాడు నాకు. మా చింటుకు ప్రెగ్నెంట్ అప్పుడైతే ఎక్కువ ఇదే 6 months వరకు ఈ జ్యూస్ ఎక్కువ తాగిన. బయట జ్యూస్లు ఏం తాగలేదు ఫ్రెండ్స్ నేనైతే. వాడు అప్పుడు నుంచి నిన్నే మాట్లాడు. అంతా చేస్తావా? అన్నీ చేసేస్తావా? 3 కేజీలు చెప్తాను. కొద్దిగా చెయ్యి. జ్యూస్ చేసుకోగలుగుతారంట, తింటారే మంచి. తినేదానికన్నా జ్యూస్ చేసుకున్న తర్వాతనే బాగుంటాయి. ఫ్రెండ్స్, మా చింటూకి అయితే జ్వరం వచ్చింది. ఇంకా ఈరోజు ఎందుకు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. మధ్యాహ్నము నైట్ అయితే ఇంకా సిరప్లు అయితే వేసాము. ఇంకా అట్లనే కొద్దిగా తలకాయ అయితే ఇంకా వేడిగా ఉంది. రేపు స్కూల్కి పోవు కదా చింటూ, జ్వరం వచ్చింది కదా, వద్దులే. మేడంకి ఫోన్ చేసి చెప్తా, జ్వరం వచ్చింది అని చెప్తా. వాడికి తగ్గింది. మళ్ళీ నేను పడేస్తాలే చింటూ, బయట బకెట్లోకి వేస్తాయి. అయ్యే బాగుండేది, పడేసినట్టున్నాడు చూడు వాడా. అన్ని బయటకి ఎత్తేద్దాం. ఇది కడుక్కొని తినాల, అట్లే తినకూడదు. దుమ్మంతా పడి ఉంటుంది, కడుక్కొని తినాల. కడుక్కొని తింటాం. ఆడ ప్లేట్లో కడిగించుకొని అవుతూ, అది ఆ నీళ్ళు ఉన్నాయి. ఆ ప్లేట్లోకి ఇది కడగత్తా.
అమ్మో ఏ బట్టలు ఉన్నాయా మడత పెట్టినావు కదా నువ్వే బట్టలు పైన లేదా వాడు సైకిల్ వేసుకొని వీళ్ళు ఎందుకు అన్నాడో అది తీసుకోలేదు ఇట్లా మొత్తం చూడండి మొత్తం ఆయన పెడుతున్నాను పెడుతున్నాను ఏదో యాభై మంచి వచ్చి పక్కన పెట్టండి ఇంటికి ఎత్తు మంచి ఆడదు ఉన్నది ఆడబుట్టింది వర్ణవా ఎక్కడ పోతుంది పాపం ఏమన్నా వచ్చినాడు ఒక వీడియో డౌన్లోడ్ చేసుకుంటాను అది చేద్దాం అనుకుంటున్నాను షాపిడి వీళ్ళకి ఎప్పుడో నిద్రలేదు కొనుక్కోబెట్టి ఇదంతా తొక్క తీసి పడేయాలి పక్కకి లేదంటే చేసేకి రాదు కదా అట్లనే అర్థం వస్తుంది చింటూ ఆ ప్లేట్ ఇట్లా నువ్వు పోతా దాంట్లో అది అట్లే వద్దు ఆ వైట్ ప్లేట్ తీసుకుని దాంట్లో కొట్టు అదే దమ్మ చెప్తున్నారట దమ్మనే దమ్మ ఇంత ఉంది అందుకే అది రావట్లే డుమ్మ ఏం చెప్తున్నావు చెర్రీ గ్రీన్ ఆపిల్ సీతాఫలం సీకలు పాత గ్రేప్స్ ఎవరింది గ్రేప్స్ స్ట్రాబెర్రీ ఛాలెంజ్ పోతుంది అక్కడ తిందా ఇప్పుడు తిందా ఫ్రెండ్స్ ఓపిక లేదు వడ్డీ వడ్డీ మీ ఆడని చెప్పుకోకు చెప్పుకోకు అది చెప్పుకోకు యాద ఒకటి వేసుకో ఏం కాదులే కొంచెం వంటకేంటి పోతావు గుర్రం ఇంకా నీ కొడుకు చెప్తున్నాడు దుమ్ము దుమ్ము అని చెప్తున్నాడు పులి వాడు ఏళ్ళు చూపిస్తున్నాడు పెడుతుంటే ఆవు చెప్పు నువ్వు చెప్పున్నా ఎద్దు గుర్రం గుర్రం కోతి కోతి ఇవ్వకనే అయిపోయినాయి కోతి కుక్క కుక్క
అవి చెప్పేవి చెప్పు చెప్పు బాయ్ బాయ్ ఫేస్ బ్లర్ అవుతుంది బాబా ముఖం నా నువ్వు